మీరు ఆలోచించండి. మీరు ఇంతమంది యాక్టర్స్ని చూస్తారు, మీకు కొన్ని నచ్చకపోయి ఉండొచ్చు, కొన్ని వీడియోస్ మీరు వెళ్ళి కమెంట్ పెడతారా? బాగాలేదురా, ఎందుకు అలా ఉన్నా అంటే వాళ్ళు ఎంత ఎంత వాళ్ళ ఇన్నర్ చైల్డ్ ఎంత డిస్టర్బ్డ్ ఉంటే వాళ్ళు అలా మెసేజ్ పెట్టుంటారు. వెళ్ళి అదే పనిగా ఎవరో ఫోటో పెడితే ఇంత పాజిటివ్ ప్రపంచంలో ఇన్ని పాజిటివిటీ ఉండంగా నాకు అర్థం కాదు. అదే చేతులు దేవుడికి ఎలా దండం పెడతాయి, అదే చేతులు వచ్చి ఒకరిని ఎలా కమెంట్ చేస్తాయి? యునో ద సేమ్ హ్యాండ్స్ యూ ప్రే అండ్ గో టు ప్రే టు గాడ్. వీఆర్ ఆల్ గాడ్స్ బీయింగ్స్ కదా. ఓకే, మేము గలీజోళ్ళము గలీజోళ్ళమే అనుకోండి, నేను గలీజ్ దాన్నే, నా ఫ్రెండ్స్ గలీజోళ్ళే అనుకోండి, మా మా వే ఆఫ్ లివింగ్ మీకు బ్యాడే అనిపించి ఉండొచ్చు, వదిలేవచ్చు కదా. ఎందుకు అంత కక్ష? ఎందుకు? ఏం చేసాం మీకు? వచ్చి మీ లైఫ్ మేము ఇంపాక్ట్ చేయట్లేదు. వీ చోజ్ ఎంటర్టైన్మెంట్ మీడియం టు ఎంటర్టైన్ యూ గైస్. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే బ్లాక్ చేయండి, డిలీట్ చేయండి, యాప్ని తీసేసేయండి, లేదంటే మమ్మల్ని బ్లాక్ చేసే ఆప్షన్ ఉంటుంది. అదే పనిగా పెట్టగానే వస్తారు. ఒక్కరైతే నాకు ఏదో నచ్చిందబ్బా, లైక్ ఆ పింగ్విన్ ఇష్యూ జరిగినప్పుడు నేను మాట్లాడాను ఆ ఇష్యూ మీద. ఒకడు వచ్చాడు, నీ ఎడ్యుకేషన్ ఏంటి, నువ్వెవరు అలా మాట్లాడడానికి, నాకు నచ్చింది, నేను మాట్లాడుకునే రైట్ నాకు లేదా? నా సోషల్ మీడియాలో నేను క్రియేట్ చేసుకున్నదా? నేను తప్పుగా మాట్లాడితే అకౌంట్ రిపోర్ట్ కొట్టండి, డిలీట్ కొట్టండి, ఏదో ఒకటి చేయండి. ఎందుకు అంత వాట్ మేక్స్ యూ థింక్ దట్ యూ హ్యావ్ రైట్ ఫర్ సమ్వన్ జస్ట్ బికాస్ దే చోజ్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆర్ జస్ట్ చోజ్ ద ఎంటర్టైన్మెంట్ మీడియా? ఓకే, నేను అర్థం చేసుకుంటా దట్ వీ చోజ్ టు దట్, మేము ఇది ఫైన్ అప్ చేసాం ఈ లైఫ్ని అని. కానీ నేను వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. ఎందుకు అంత ఖర్చెందుకు ఒకరిని కమెంట్ చేసి ఏదో అనేయాలని? ఐ ఫీల్ నాకు ఎవరైనా ఫోటో పెడితే నేను దాంట్లో పాజిటివిటీ ఎత్తుక్కుంటాను. నాకు నచ్చకపోతే స్వైప్ చేసేస్తాను తప్పితే నాకు రైట్ కాదు అని అనిపిస్తే ఆ కంటెంట్ ఎవరైనా పెడితే నేను నాకు కుతూహలం వాళ్ళకి అప్రిషియేట్ చేయాలని, వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి నాకు అది ఏదో ఉంటుంది. యూనో వాళ్ళకి పాపం ఒక మాట అంటే హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని. ఇంత పాజిటివ్ స్పేస్లో ఎందుకు అంత నెగిటివిటీ ఎత్తుక్కుంటారో నాకు అర్థం కాదు. బట్ అగైన్ మేము అసలు మాట్లాడుకోం ఆ టాపిక్సే. మేము చాలా ఉన్నాయి లైఫ్లో మాట్లాడుకోవడానికి. ఏ గుడికి వెళ్దామో, లేకపోతే నేను విష్ణు అయితే చాలా స్పిరిచువల్ టాక్స్ మాట్లాడుకుంటాం. అండ్ నేనైతే కొంచెం రిలేషన్షిప్స్ చిన్నది కదా నాకంటే. సో చిక్ ఆస్మి ఇది జరుగుతుంది, షీ ఈజ్ ఎగ్జైటెడ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అండ్ ఐ కీప్ టాకింగ్ టు హర్ అబౌట్ దాట్. అండ్ మేము కలిసినప్పుడు ఫన్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఆఫ్ కోర్స్ దట్స్ వాట్ లైఫ్ ఈజ్ అబౌట్, టు హ్యావ్ ఫన్.